కాకినాడ నర్సాపురం మధ్య అంతర్వేది తీరంలో మంగళవారం రాత్రి 11:30 నుండి 12:30 మధ్య తీరాన్ని దాటిందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రానున్న 6 గంటల్లో తుఫానుగా బలహీనపడుతుందని వెల్లడించింది. అయితే గండం పూర్తిగా గట్టెక్కలేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తుఫాను బలహీనపడి అల్పపీడనంగా మారడంతో శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం, బలమైన గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే మహారాష్ట్ర, విదర్భ ప్రాంతాలకు రాబోయే కొన్ని గంటల్లో తక్షణ వరద ముప్పు పొంచి ఉందని ఐఎండీ ప్రకటించింది. మెందా తుఫాను వేళ పరిస్థితులను సమీక్షించేందుకు అర్ధరాత్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు రాజమహేంద్రవరంలో విస్తృత పర్యటించారు. గోదావరి లంకల్లోని మత్స్యకారులకు పునరావాసం కల్పించిన చందా సత్రం, పందిరి మహదేవుడి సత్రం, తుమ్మలావ అంబేద్కర్ కమ్యూనిటీ భవన్లను సందర్శించి అధికారులు అప్రమత్తత గురించి తెలుసుకోవడంతో పాటు అక్కడ పునరావాసం పొందుతున్న మత్స్యకారులకు అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. సౌకర్యాల గురించి మత్స్యకారులను ఆరా తీశారు. కోటిలింగాలపేటలోని పంపింగ్ హౌస్ ను సందర్శించి అక్కడి మోటార్ల పరిస్థితి, పవర్ సప్లై కోసం జనరేటర్ ఏర్పాటు తదితర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలకు, అనారోగ్యానికి గురి కాకుండా పారిశుద్ధ్య సిబ్బంది విధి నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. బుధవారం తెల్లవారుజామున వియ్యల్పురం పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. జోరు వానలోనూ ఇబ్బంది పడకుండా విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని అభినందించారు. పారిశుద్ధ్య సిబ్బంది భద్రత కోసం అందజేసిన వ్యక్తిగత రక్షణ కిట్ ఉపయోగించడంతో పాటు వర్షంలో రెయిన్ కోట్లను తప్పనిసరిగా ధరించాలన్నారు. రాత్రిపూట పనిచేయు సిబ్బందికి రేడియం యాప్రాన్ తప్పనిసరని తెలియజేశారు. ఇవి సురక్షితమైన పని వాతావరణాన్ని కల్పించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. అలాగే నగరంలో కురుస్తున్న వర్షాల దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పారిశుద్ధ్య నిర్వహణ మరింత పకడ్బందీగా చేపట్టాలన్నారు. అనంతరం పలు చోట్ల కూలిన చెట్ల వద్ద తొలగింపు చర్యలను పర్యవేక్షించారు. ఈదురుగాలులకు నగరంలో ఎటువంటి సంఘటనలు జరిగిన వెంటనే సహాయక చర్యలు చేపట్టి వాహనదారులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. అలాగే తుఫాన్ దృష్ట్యా ప్రజలు కూడా రానున్న 2-3 గంటలు అప్రమత్తంగా ఉంటూ తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. మెందా తుఫాను ప్రభావం నేపథ్యంలో ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు రూరల్ మండలాల్లోని పునరావాస కేంద్రాలను పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సందర్శించి పునరావాసన శిబిరాల్లోని ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు పునరావాస కేంద్రాల్లో చేర్చాలని అధికారులను ఆదేశించారు. మెందా తుఫాన్ను కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని, ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని మంత్రి భరోసా ఇచ్చారు. కొందరు ప్రజల్లో లేనిపోని ఆందోళన సృష్టిస్తున్నారని, ఈ సమయంలో సామాజిక బాధ్యతతో మెలగాలని, ఎవరూ రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు. మెందా తుఫాను బాధితులకు పునరావాసం కల్పించిన చందా సత్రాన్ని నిన్న రాత్రి కమిషనర్ రాహుల్ మీనా పరిశీలించారు. పునరావాస కేంద్రంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి తరలించారనే పూర్తి సమాచారాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. లంక గ్రామాల నుంచి వచ్చిన బాధితులను పరామర్శించి అక్కడి సదుపాయాలపై ఆరా తీశారు. పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న వారికి ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మెడికల్ క్యాంపును పరిశీలించి ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తకుండా వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు. రాజమహేంద్రవరం ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ కుక్కుంపేట గ్రామంలో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస శిబిరాన్ని సందర్శించారు. తుఫాను బాధితులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందేలా చూడాలని, శిబిర పరిసరాల్లో పరిశుభ్రతను కాపాడుతూ నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు. రాజమహేంద్రవరం డివిజన్ పరిధిలో మెందా తుఫాన్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో వైద్య శిబిరాలు, అవసరమైన ఔషధ నిల్వలు, ఆహార సరఫరా మరియు సురక్షిత వసతి సౌకర్యాలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని ఆయన తెలిపారు. విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రమాదాలను నివారించి 3 ఉద్యోగులకు దక్షిణ మధ్య రైల్వే జీఎం పురస్కారం దక్కింది. రాజమహేంద్రవరానికి చెందిన గూడ్స్ రైలు లోకో పైలట్ కె నరసింహారావు, తేలుప్రోలు స్టేషన్ మాస్టర్ పెద్దగాడి శ్రీనివాసరావు, కావలి ట్రాక్ పర్యవేక్షకుడు పి మాధవరావులకు జీఎం సంజయ్ కుమార్ శ్రీ వాస్తవ నుంచి సేఫ్టీ అవార్డులను స్వీకరించారు. నరసింహారావు నూజివీడు వద్ద రైలు పట్టాల నుంచి అనుమానాస్పద శబ్దాన్ని గుర్తించి అప్రమత్తమై రైలును నెమ్మదిగా నడపడంతో పాటు అధికారులకు సమాచారాన్ని అందించారు. కోనార్క్ ఎక్స్ప్రెస్ నుంచి పొగలు వస్తుండడాన్ని గమనించి తేలుప్రోలు స్టేషన్ మాస్టర్ శ్రీనివాసరావు లెవెల్ క్రాసింగ్ వద్ద సిబ్బంది అప్రమత్తం చేశారు. ట్రాక్ పర్యవేక్షకుడు మాధవరావు గూడ్స్ రైలు బోగి విడిపోవడాన్ని గుర్తించి అధికారులను అప్రమత్తం చేశారు.
నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మొంతా తుఫాన్పై ఆర్టీజీఎస్ నుంచి మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం. మొంతా తుఫాను నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన. కర్నూలు ఘోర బస్సు ప్రమాద ఘటనలో ధర్మవరం యువకులు చూపిన ధైర్యం ఆదర్శనీయమన్న మంత్రి సత్యకుమార్. ప్రాణాలను కాపాడిన యువకులకు సన్మానం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి కొడాలి నాని. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో కొనసాగుతున్న మొంతా తుఫాన్ తీవ్రతపై మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఇతర ఉన్నతాధికారులతో ఆయన భేటీ అయ్యారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు. ఏ ప్రాంతంలో మొంతా తుఫాన్ తీవ్రం దాటుతోంది అనే అంశాలను లోకేష్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. మొంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయని లోకేష్కు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో నిన్నటి నుంచి వివిధ జిల్లాల్లో కురిసిన వర్షపాతంపై అధికారులను మంత్రి లోకేష్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మొంతా తుఫాన్ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఏపీ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకి కడా స్పెషల్ కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, సిఈలు, ఎస్ఈలు, ఈఈలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా అధికారులకి తుఫాన్ నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై మంత్రి నిమ్మల దిశానిర్దేశం చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సీఈ స్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ హెడ్ క్వార్టర్లో అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. గేట్లు, సూయేజ్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో వెంటనే తనిఖీ చేయాలని సూచించారు. ఈఎన్సీ కడా కమిషనర్ ప్రశాంతి గారు ఇతర ఉన్నతాధికారులతో కలిసి టిఈ, ఎస్ఈ, ఈఈ, డిఈ, ఏఈ లెవెల్ వరకు కూడా ఈరోజు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క తుఫానుకు సంబంధించినటువంటి ప్రభావిత జిల్లాలు, ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం దృష్ట్యా 24 గంటలు కూడా హెడ్ క్వార్టర్లో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకు ఆదేశించడం కానీ, అదేవిధంగా ఏదైతే చెరువులు కానీ, కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడినా వెంటనే వాటిని పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా, దానికి తగిన విధంగా ముందు జాగ్రత్తగానే ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్ కానీ, సర్వి బాధలు కానీ, దానికి కావాల్సినటువంటి ఫ్లడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సమకూర్చుకోమని చెప్పడం జరిగింది. ఆ బుడమేరు ఈ ఛానల్ని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ అవసరమైతే ఆ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి వెలికేపాడు యూటీ వరకు, అంటే విజయవాడ పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా ప్రవాహ వేగానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోమని చెప్పేసి కూడా సంబంధిత సీఈకి కానీ, గత అనుభవాల దృష్ట్యా ఒక ఎర్ర కాలువ కానీ, ఒక ఎన్ముదరు డ్రైన్ కానీ, ఒక బురద కాలువ కానీ, ఒక రైవాడ కానీ, ఒక ఏలేరు రిజర్వాయర్ కానీ, ఇటువంటి ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా స్పెషల్గా మనం దృష్టి పెట్టి వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎక్కడా కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఎక్కడైనా సరే దిగువకు నీరు వదలవలసినటువంటి పరిస్థితి వస్తే ఆ క్రింది గ్రామాలకు, క్రింది దిగువ ప్రాంతాలకు కూడా ఇంటిమేట్ కూడా చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా సూచించడం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి ఎస్పీ అద్నాన్ నయీం అస్మితో కలిసి భీమవరంలో పలు ప్రాంతాలను సందర్శించి జలవనరులు, మున్సిపల్ తదితర శాఖల అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. తొలుత మెంటేవారి తోటలోని మినామికోడు మురుగు కాలువ వద్ద షట్టర్లను, నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశించారు. అనంతరం బివి రాజు సెంటర్లో
యనమదుర్రు డ్రైన్ బ్రిడ్జిపై నుండి ప్రవాహ వేగాన్ని గమనిస్తూ ఇరిగేషన్ అధికారులకు పలు సూచనలు చేశారు. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. తదుపరి నీటిపారుదల శాఖ రెస్ట్ హౌస్ ప్రాంగణంలో డంప్ చేసిన సరుగుడు బాదులు, తడికలు, ఇసుక బస్తాలు తదితర సామాగ్రిని పరిశీలించి అన్ని విధాలా సిద్ధంగా ఉండాలని నీటిపారుదల శాఖ అధికారులకు సూచించారు. అనంతరం బ్యాంక్ కాలనీ, BMK రైస్ మిల్లు ప్రాంతంలో యనమదుర్రు కట్ట ప్రాంతాన్ని పరిశీలించి అవసరమైన చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాకి తీర ప్రాంతంలో ఉన్న మండలాలకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందని చెప్పేసి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా జిల్లాలో ఉన్న అధికారులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. మనకి జిల్లా స్థాయిలోను మండల స్థాయిలోను అన్ని చోట్ల కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశాము. NDRF టీం కూడా 36 మెంబర్స్ తో వచ్చి నర్సాపురంలో స్టేషన్ అయి ఉంది. NDRF టీం సభ్యులు, తర్వాత పోలీస్, రెవెన్యూ, ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా టీమ్స్ లాగా విలేజెస్ లోకి వెళ్ళి ప్రజలందరికీ కూడా ఈ సైక్లోన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ కూడా ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. అక్కడ తీర ప్రాంతం వెంబడి చెప్పి 16 సైక్లోన్ షెల్టర్స్ మనం రెడీ చేసుకున్నాము. ఆ మొగల్తూరు, నర్సాపూర్ మండలాల్లో ఉన్న 10,000 మంది ప్రజల్ని షిఫ్ట్ చేయడానికి 16 షెల్టర్స్, అక్కడ షెల్టర్స్ అన్ని కూడా నీట్ గా చేసుకుని డ్రింకింగ్ వాటర్, ఫుడ్, మెడికల్ క్యాంప్స్ అన్ని కూడా పెట్టుకుని మనం రెడీ చేసుకున్నాము. ప్రజలందరినీ కూడా ఈ రోజు సాయంత్రం నుంచి అక్కడ షిఫ్ట్ చేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నాం. అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీసు, ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, మెడికల్ అండ్ హెల్త్, R&B, నేషనల్ హైవేస్ అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నాం. ఎటువంటి వైపరీత్యాలన్నా కూడా ఎదుర్కొని సామాన్య జనజీవన స్రవంతికి ప్రజల్ని తీసుకురావచ్చే విధంగా అంత అప్రమత్తంగా ఉన్నాం. అదేవిధంగా మేము ప్రజల్ని కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈవేళ రేపు ఎల్లుండా సైక్లోన్ తీవ్రత ఎక్కువగా ఉన్న సందర్భంలో ప్రజలందరూ కూడా అవసరమైతే తప్పితే బయటికి రావద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. అదే తీర ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలకి, స్నానాలకి, టూరిజం కి వెళ్ళొద్దు అని చెప్పేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. వీఆర్ ఆల్రెడీ మేడం చెప్పిన ఆల్ ఇన్స్ట్రక్షన్స్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సరిగ్గా చేస్తున్నారు. మేడం అపీల్ చేసిన సేమ్ థింగ్ ఆర్ ఆల్సో అపీలింగ్. మన కంట్రోల్ రూమ్ ఇస్ ఫంక్షనింగ్ ఇన్ ద కలెక్టరేట్. ఏమైనా ఎనీ డీవియేషన్స్ ఆర్ ఫౌండ్ వెంటనే మనకు ఇన్ఫార్మ్ చేసింది. విల్ ఇన్షూర్ దట్ ఇట్ ఈస్ బీన్ డన్. దీనివల్ల ఫేక్ ఇన్ఫర్మేషన్ కానీ ఫాల్స్ న్యూస్ కూడా అవాయిడ్ చేయాలి. నిన్న కూడా కొంతమంది రిగార్డింగ్ పేరుపాలెం బీచ్ ఓపెన్ ఉంది అట్లాగే న్యూస్ పెట్టినారు. బట్ ప్లీజ్ కైండ్లీ అవాయిడ్ సచ్ కైండ్ ఆఫ్ మిస్చీవియస్ మెసేజ్. వాస్తవంగా ఉంటే ఇమీడియట్లీ ఫ్లాష్ చేయి సో దట్ వీ కెన్ టేక్ రెక్టిఫైడ్ మెజర్స్. బీచ్ విల్ బీ క్లోజ్డ్. Andhra Samudra places the next 3-4 days work till the cyclone does not recede. We'll make sure it is closed only. Prajalu kuda appeal undi. Me kuda agara vellaledu. Anyways, our people are over there. Repo it will be, cyclone will hit very hard. So man vallu kuda jala ibbandi untundi. So please cooperate with the police and the revenue administration. అట్లాగే చేయగలదు. అండ్ డెఫినెట్లీ వాట్ ఎవర్ ఇవాక్యుయేషన్స్ ఆర్ నెసెసరీ ఈ రోజు కానీ రేపు విల్ ఇన్షూర్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. ప్రజలు కూడా మీరు ఇంట్లో ఉన్నారు, ఇన్ కేస్ యూఆర్ ఫైరింగ్ ప్రాబ్లమ్ లో ల్యాండ్ ఏరియాస్ కానీ అదర్ ఏరియాస్ షెల్టర్ హోమ్స్ పెట్టిన అడ్మినిస్ తరఫున ఈ రోజు అక్కడ వెళ్ళండి. సో దట్ నెక్స్ట్ 2-3 days యూ కెన్ బీ సేఫ్. అండ్ నార్మల్ పని ఒక సైక్లోన్ వెళ్ళిన తర్వాత యూ కెన్ క్యారీ ఆన్. మీ తరఫున కూడా ఈ కంట్రోల్ రూమ్ మళ్ళీ నంబర్ ఫ్లాష్ చేయండి. కర్నూలు ఘోర బస్సు ప్రమాద ఘటనలో ధర్మవరం యువకులు చూపిన ధైర్యం ఆదర్శనీయమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. కర్నూలు వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో 10 మందికి పైగా ప్రాణాలను కాపాడిన ధర్మవరం యువకులను మంత్రి సన్మానించారు. ఈ మేరకు ఆయన ప్రయాణికులను కాపాడిన హరీష్ కుమార్, జ్ఞానేంద్ర, వంశీల ఇళ్లకు వెళ్లి అభినందించి శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలు ప్రమాదంలో ఉన్న వేళ తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బస్సులో చిక్కుకున్న వారిని బయటకు లాగి రక్షించిన ఈ యువకుల చర్య మానవత్వానికి, ధైర్యానికి ప్రతీకగా నిలిచిందన్నారు. సమాజంలో ఇలాంటి ధైర్యవంతులైన యువకులు ఉండడం గర్వకారణమన్నారు. నెల్లూరు ఏఎస్పేట మండలం కావలి, ఎడవల్లిలో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. తొలుత కోదండ రామాలయం భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలోని మంచినీటి పథకానికి, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు.
ఉన్నటువంటి ఆత్మకూరులో ఉన్న ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని చెప్పేటువంటి హామీ ఆ రోజు నేను చెప్పాను. నేను అడిగితే చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్లో చెప్పడం జరిగింది. మనం గతంలోనే మొదలుపెట్టి గడిచిన 10 సంవత్సరాలుగా తట్టడి మట్టి ఎత్తని పాపాన లేనటువంటి ఆ ప్రభుత్వాల్లో ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యుల యొక్క పనితీరు ఇవాళ సోమశిల హై లెవెల్ కెనాల్ మొదలు పెట్టాం. మొదటి విడత కార్యక్రమాలను కూడా పూర్తి చేయకుండా 10 సంవత్సరాలు ఒకే కుటుంబంలో శాసనసభ్యులుగా ఉండి వెళ్ళిపోయారు. ఈరోజు దాని భారం మన మీదే ఉంది. పూర్తి చేయాలంటే ఇప్పుడు ఆనాడు మొదలుపెట్టి చేసిన పని పూర్తయి ఉంటే 1600 కోట్లతో పోయేది. ఇవాళ 2500 కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అయినా ఈ ప్రభుత్వం చేస్తామనే దాని మీద ఇవాళ నిబద్ధతతో పనిచేస్తుందని చెప్పి మీకు తెలియజేసుకుంటాం. డిగ్రీ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, అనేక రకాలుగా గృహ సముదాయాలు, చాలా కార్యక్రమాలు చేపట్టాము. గురుకుల పాఠశాలలు మొదలుపెట్టాం. అవన్నీ పూర్తి చేసి మనం అప్పచెప్పిన ఆనాడు మనం ఇచ్చిన హామీల్లో మరొకటి ఈ రెండింటితో పాటు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ లాంటిది ఇక్కడ పెడతామని చెప్పి హామీ ఇచ్చాం. ఆ హామీ నెరవేర్చడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆత్మకూరు వచ్చినప్పుడు, సోమశిలకు వచ్చినప్పుడు వారిని కోరితే తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో గతంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. ఈ 3 ప్రధానమైన అంశాలు. ఇక ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు ఉన్నాయి. ఈ గ్రామంలో కూడా త్రాగునీటికి ఇబ్బంది ఉంది. అలాగే సిమెంట్ రోడ్లు కావాలని అడిగారు. ఆలయం, పురాతనమైన ఆలయాన్ని మళ్ళీ నియామకం చేసి దాన్ని పునరాలోచనతో మళ్ళీ దాన్ని తిరిగి కట్టాలి అని చెప్పి అడిగారు. కట్టడానికి నిధులు కావాలని అడిగారు. నేను ఇవాళ మీకు మనవి చేస్తున్నా, ఆనాడు ఇచ్చిన హామీల్లో 50 లక్షల రూపాయలతో వేసిన సీసీ రోడ్లను ఇవాళ ప్రారంభించాం. ఇప్పుడే శిలాఫలకం చేశాను. అలాగే 51 లక్షల రూపాయలతో ఈ గ్రామానికి మరొక నీళ్ల ట్యాంక్ ఇచ్చి ఆ నీళ్ల ట్యాంక్ ద్వారా గ్రామంలో మంచినీళ్ళు ఇవ్వడానికి 50 లక్షల రూపాయలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులు కలిపి జలజీవన్ మిషన్ కార్యక్రమంలో శంకుస్థాపన పిలిచి టెండర్లు కూడా పూర్తి చేశాం. త్వరలో పనులు మొదలు పెట్టమంటున్నాం. ఈ బాధ్యతలన్నీ మేము మాల్యాద్రి నాయుడికే ఇచ్చిపోతున్నా. ఆ పనులు పూర్తి చేసి మళ్ళీ నీటి విడుదలకి నేనే ఈ గ్రామానికి వస్తాను మరొక 6 మాసాల్లో అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ మీ గ్రామంలో మొదలుపెట్టిన 1.5 కోటి ఆలయం ఇవాళ ఇంకా శాఖోపశాఖలుగా అవి ప్రతి ప్రాంతానికి ఇస్తున్నాం. ఈ సంవత్సరంలో నేను వచ్చాక ఇప్పటికే 300 ఆలయాలకి 274 కోట్ల రూపాయలు మంజూరు చేసి పనులు మొదలు పెడుతున్నానని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. ఇది మన యొక్క ధర్మ పరిరక్షణ. ఇది సనాతన ఆచారాల పట్ల మనకు ఉన్నటువంటి నిబద్ధత. ఆ నిబద్ధత పడుతూనే ఉన్న మీ గ్రామంలో ఉన్నటువంటి ఆ యొక్క భగవంతుని స్వరూపంలో నేను కూడా ఒకడిని మీకు కనబడుతూనే ఉన్నా. కనబడకుండా ఎక్కడికి పారిపోయేది లేదు. మన గ్రామాల అభివృద్ధి ప్రాధాన్యతను గుర్తుపెట్టుకొని పని చేయడం జరుగుతుంది. రాష్ట్రమంతా పనిచేయాలి కాబట్టి నేను ఆ కార్యక్రమంలో మీకు కనబడుతూ చేస్తూ రాష్ట్రమంతా తిరుగుతున్నానని చెప్పి మీ అందరికీ కూడా మొంతా తుఫాన్ తీవ్రతరంగా మారుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడు మండల రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకువీడు 17వ వార్డులో సమతానగర్ చినకాపవరం డ్రైన్ ఉధృతంగా మారుతుండటంతో లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఆకువీడు పట్టణం అభివృద్ధి తన ధ్యేయమని, మంచినీటి చెరువు యందు ఆక్రమణ గురి అయిన పెద్దవాళ్లను కూడా పేక్షించేది లేదని స్పష్టం చేశారు. అనంతరం ఏలూరు ఎంపీ పుట్టా మహేష్తో కలిసి ఉప్పుటేరు ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
ఎటువంటి ప్రాణ నష్టం, ఎటువంటి ఆస్తి నష్టం లేకుండా, అంటే ప్రాణ నష్టం ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు, ఆస్తి నష్టం ఎంతో కొంత ఉండొచ్చు, దాన్ని ఎలాగ మినిమైజ్ చేయాలి అనే దాని మీద గత 4 రోజులుగా ముఖ్యమంత్రి గారు, జిల్లా యంత్రాంగం అందరూ కూడా ఇదే పని మీద చర్చలు చేయటం, ఎన్నో నివారణ చర్యలకి ఏర్పాట్లు చేయటం జరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా ఇవాళ రాత్రి 300 సెంటీమీటర్ల పైగా వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులతో తీరం దాటేది మనకి కాస్త దగ్గరలోనే కాబట్టి అది అంచనాలు ఖచ్చితంగా నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మరింత అప్రమత్తతగా ఎటువంటి నిర్లక్ష్యం లేకుండా ఉండే విధంగా ఎలాగ ముందుకెళ్ళాలి, చర్యల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, ప్రజల దగ్గర కూడా, ఎందుకంటే అధికారులకి అవగాహన ఉంటుంది, ప్రజలకు ఇంకా ఎక్కువ అవగాహన ఉంటుంది, ప్రజలతో తిరిగే నాయకులకు ఎక్కువ అవగాహన ఉంటుంది. కాబట్టి వారందరితో కలిసి ఒక సమీక్ష నిర్వహించి వాళ్ళ సూచనలు కూడా తీసుకుని ఏం చేయాలి, ఈ రాబోయే 12-14 గంటలు మనకు చాలా క్రూషియల్ టైం కాబట్టి ఈ టైంలో మనం ఏం చేయాలి అనే దాని మీద అందరి సూచనలు తీసుకుని ముందుకెళ్ళడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నీటి సంఘం వాళ్ళకి చాలా పెద్ద బాధ్యత ఉంది. ఆ నిల్వ లేకుండా ఉండాలి, వాటర్ అంతా వెళ్ళిపోవాలి అంటే నీటి సంఘం వాళ్ళ ముఖ్యమైన బాధ్యత. రామరావు గారు కానీ సుబ్బారావు మంచి సూచనలు ఇచ్చారు. గత 2 రోజులుగా మనం చూసాం సిద్ధాపురం కొత్త బ్రిడ్జికి పాత బ్రిడ్జికి మధ్యనంతా కూడా మొత్తం అంతా గుర్రపు రెక్క అంతా పట్టేసి ఉంటే మరి సుబ్బారావు అక్కడంతా క్లియర్ చేయించి ఆ వాటర్ ఫ్లోకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. అలాగే ఉప్పుడేరులో కూడా ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన అక్కడ ఉన్న రైల్వే బ్రిడ్జ్ దగ్గర పట్టేసి ఉన్నదంతా కూడా తీయడం జరుగుతుంది. ముఖ్య కారణం మనకి ఆ చిరకాపురం రైలు ఆక్రమణలు. ఖచ్చితంగా ఈ నవంబర్ అయిన తర్వాత, వర్షాలు పూర్తిగా ఆగిపోయిన తర్వాత డిసెంబర్ నుంచి మొదలుపెట్టి అవతల గట్టు చెరువులు, యువతల గట్టు చాలా ఇల్లు కూడా కప్పెట్టేసి ఏదైతే ఉందో ఎటువంటి వివక్ష లేకుండా ఖచ్చితంగా ఆ ట్రైన్ని పునరుద్ధరించడం జరుగుతుంది. అలాగే ఈ సమతా నగర్లో ఉన్న వాళ్ళని ఏ మొహాటాలు లేకుండా పబ్లిక్ మీటింగ్ పెట్టే చెప్తున్నాం. అక్కడ ఉన్న 14 ఇళ్ళు 16 ఇళ్ళు వాళ్ళకి ఆల్టర్నేటివ్ సైట్లు కూడా ఇవ్వడం జరిగింది. తాలకోళ్ళు అవి అక్కడి నుంచి తీసేయడం జరుగుతుంది. కాబట్టి సురక్షిత ప్రాంతంలో ఎవరు కూడా బయటకు రాకుండా మనకి చేయాలి. ఒకవేళ ఎక్కడ అలాగే ఎన్జిఓస్ గౌరవ జాయింట్ మేడం గారి ఆధ్వర్యంలో మేము ఒక వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఎన్జిఓ గ్రూప్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. చేలు పక్కన డ్రైన్ ఏర్పాటు చేసి వాటర్ తీసేసుకోవాలి సార్. అలాగే పడిపోయిన చేలుకైతే వాటిని కట్టి చేస్తే కనుక కొంచెం డ్యామేజ్ తగ్గుతుంది సార్. ఇవన్నీ కూడా రైతులకు అడ్వైజరీ ఇవ్వడం జరిగింది సార్. అలాగే మేము ప్రతి ఒక్క విలేజ్లో మా ఆర్ఎస్కి అసిస్టెంట్ ద్వారా విలేజ్లో అందరినీ కలిసి ఫిజికల్గా వాళ్ళకి మీటింగ్ అరేంజ్ చేసి రైతులందరికీ కూడా అడ్వైజరీ చేయమని చెప్పాము సార్. తెలంగాణ రాష్ట్ర కేబినెట్లోని కొందరు మంత్రులు మహిళా అధికారులను రాత్రిపూట ఇళ్లకు కార్యాలయాలకు పిలిపించుకుని వేధిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై పత్రికల్లో కథనాలు వస్తున్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. మహిళా అధికారులను వేధిస్తున్న ఆ మంత్రులను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణమే విచారణ జరిపించి నివేదిక తెప్పించుకోవాలని కోరారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే కాంగ్రెస్ పాలన అంటే మహిళలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలన్నీ గాలి కొదిలేశారని విమర్శించారు. భయపెట్టే విధంగా వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ
వాళ్ళను వేధించడానికి అర్ధరాత్రి కూడా ఆఫీసులకు రప్పించి ఇళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తే ఇది క్షమించరాని నేరం. నా డిమాండ్ ఒకటే, దీని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా విచారణ జరిపి నివేదికలు తెప్పించి మీకు మహిళల మీద ఏ మాత్రం ప్రేమ అభిమానం ఉంటే, మహిళల గౌరవాన్ని కాపాడాలని చెప్పి మీకు ఉంటే వెంటనే ఆ మంత్రులను బర్తరఫ్ చేస్తే, ఆ మంత్రులను చర్యలు తీసుకుంటే మీ ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద మహిళలకు నమ్మకం ఏర్పడుతుంది. మీరు ఇప్పటికే మహిళలకు మీ ప్రభుత్వం నమ్మకం లేదు. ఇప్పటికే మహిళలు ఈ ప్రభుత్వం మీద ఆగ్రహంతో ఉన్నారు. అనేక ప్రాంతాలు క్రైమ్ జరుగుతూ ఉన్నారు. అన్ని రకాలుగా శాంతి భద్రత క్షీణించినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీని పూర్తి స్థాయిలో విచారణ జరపాలని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. అట్లా చేయకుంటే మీరు ఏదో పత్రికల కథలు వచ్చే తూతు మంత్రంగా చేసే ప్రయత్నం చేస్తే ఇవాళ మహిళలు తిరగబడుతున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి. దీన్ని ఆషామాషిగా తీసుకోవద్దు. ఆ మంత్రులను గుర్తించండి, వాళ్ళ వెంటనే బర్తరఫ్ చేయాలని వెంటనే మంత్రి తొలగించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. మహిళా అధికారంలో లోపల ఒక భరోసా కల్పించండి, ఒక విశ్వాసం కల్పించండి. వాళ్ళు ధైర్యంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఆసరగా వేసుకొని మిమ్మల్ని వాళ్ళు వేరే రకంగా వేధించే ప్రయత్నం చేస్తే వాళ్ళ ప్రజలు తిరగబడుతున్న విషయాన్ని వాళ్ళకు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో దేశవ్యాప్తంగా కూడా అనేక మంది మహిళా అధికారులు, ఉన్నత స్థాయి అధికారుల నుంచి గ్రామ స్థాయి వరకు కూడా కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ కుటుంబాన్ని పక్కబెట్టి కూడా వాళ్ళు సమాజం కోసం సేవ చేసే, పేద ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించాల్సింది పోయి వాళ్ళు ఇబ్బంది పెట్టే విధంగా ఇళ్లకు రమ్మన్నాడు, అర్ధరాత్రి కార్యాలయం రమ్మన్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మహిళలను అవమానపరచడమే. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం కఠినంగా వివరించాలని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాను. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి కొడాలి నాని దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మొంతా తుఫాన్పై ఆర్టీజీఎస్ నుంచి మంత్రి నారా లోకేష్ సమీక్ష. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఆదేశం. మొంతా తుఫాను నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని సూచన. కర్నూలు ఘోర బస్సు ప్రమాద ఘటనలో ధర్మవరం యువకులు చూపిన ధైర్యం ఆదర్శనీయమన్న మంత్రి సత్యకుమార్. ప్రాణాలను కాపాడిన యువకులకు సన్మానం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ మంత్రి కొడాలి నాని. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈనాటి సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.